తాను పార్టీ మారానని వస్తున్న వార్తల్లో నిజం లేదని, తాను బతికి ఉన్నంత వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి భూమన కుటుంబంతో నడుస్తానని వైసీపీ నాయకులు బొమ్మగుంట రవి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ, తాను తెలుగుదేశం పార్టీలో సైకిల్ ఎక్కానని, పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని, తాను జీవించి ఉన్నంతకాలం వైఎస్ఆర్ అభిమానిగానే కొనసాగుతూ వైసీపీలోనే ఉంటానని, భూమన సైన్యంలో పనిచేస్తానని బొమ్మగుంట రవి స్పష్టం చేశారు. తాను పార్టీ మారానని వార్త రాసిన ఆ పత్రికా కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తానని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ కట్టా గోపి యాదవ్, కృష్ణమూర్తి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నేను పార్టీ నా జీవితం ఉన్న రోజులు, దేవుడిచ్చిన అవసరం రోజులు టీవీల్లో యాప్ల్లో చెప్పుకునేవాళ్ళు వేరే. బొమ్మగుంట రవి నోడు మీ అందరికీ తెలుసు నేను ఎట్టుంటాను, ఏ పార్టీలో ఉంటాడా ఎట్టుంటాడనేసి. నా పైన కూడా అలా రాసి అదేందో ఊర్లో అందరు గొడ్లు ఉంటే సాగలోడు గొడ్డుకే వచ్చిందని ఒక సామెత ఉంది. అట్లా మా మీద పడినారు ఈనాడోడు. ఎందుకు ఏమని పడినాడంటే నేనేది ఎక్కుతానంట సైకిల్. అది సైకిల్ ఏడుంది ఎక్కేదానికి? అందరికీ మోకాళ్ళ నొప్పులు వచ్చి ఏడు చూసిన అదేదో ఆయిల్ తీసుకొని పొగొచ్చేట్టుగా రుద్దుకుంటా ఉన్నారు. ఇప్పుడు లేదు, సైకిలే లేదు. సైకిల్ ఉందని వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అందుకని నేనేం చెప్తానంటే ఫస్ట్ వాస్తవాలు గ్రహించండి. ఎవరైతే మీకు తోడుగా ఉంటారో, మీతో నాటకాలు వేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ గురించి రాయండి. నేను బలహీన వర్గాల్లోని మిమ్మల్ని అంతా అభిమానించేవాడిని. నా గురించి రాసి మీరు దాన్ని ఏదో చేసుకోవాలనుకునేది దేనికి? నేను అంతటోనా? నేను పార్టీకి విధేయుడిని. రాజశేఖర రెడ్డి అభిమాని, భూమన కరుణాకర్ రెడ్డి గారి సైన్యం. దీంట్లో డౌటే లేదు.